డౌట్ క్లియర్ చేయాలి రైట్ ఏమండి ఒకటి ఏది ఏమైనా ఫైనల్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇది ఫైనల్ అంటే ఛాంబర్ ఇది ఫైనల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ చిన్న సినిమా నిర్మాతలు ఇప్పుడు తీసుకునే నిర్ణయం అవ్వచ్చు, పెద్ద సినిమా నిర్మాతలు అవ్వచ్చు, ఏదైనా రికగ్నైజ్డ్ బాడీస్తోనే మీటింగ్ పెట్టాలి. కానీ మొత్తం టోటల్గా గిల్ట్ అనే సపరేట్గా వెళ్ళిపోయి వాళ్ళు 10 మంది వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు, బలిబస్సులు చిన్నోళ్ళు చేస్తున్నారు, అక్కడ కార్మికులు చేస్తున్నారు, అటు ఇటు 2 బలిబస్సులు అవుతున్నాం తప్ప వీళ్ళు ఇప్పుడు సాయంత్రంకి వస్తారు. వాళ్ళకేముందండి 500 కోట్ల సినిమా అంటే పెంచేస్తారు. పెంచడం తప్పు కాదు, మీరు పెంచుకోండి, కానీ ఇక్కడ చిన్నవాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోండి. 3 సంవత్సరాల క్రితం మాకు ఇచ్చిన లెటర్ ఏంటి? 25% ఇస్తాం ఫెడరేషన్ లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ అమలు చేయలేనప్పుడు మీరు వేజెస్ ఎలాగ అమలు చేస్తారని కార్మికులు ఎందుకు అడగలేకపోతున్నారు ఫెడరేషన్ వాళ్ళని? ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు చిన్నవాళ్ళు అందరూ. ఏమడుగుతున్నారంటే మీరు 3 సంవత్సరాల క్రితం ఒక లెటర్ తెచ్చారు, ఆ లెటర్ పరిస్థితి ఏంటి ముందు చెప్పండి అని అంటున్నారు. మరి అనేటప్పుడు మరి కార్మికులు కూడా అడగాలి కదా వాళ్ళని, మీరు ఎందుకు ఇచ్చారు లెటరు, ఎందుకు చేశారని అడగాలి కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు షూటింగ్లు అయిపోవాలా? ఇప్పుడు షూటింగ్లు అవుతున్నాయి. ఇప్పుడు షూటింగ్లు అవుతూ ఉంటే వాళ్ళు షూటింగ్లు చేసుకుంటున్నారు, కొంతమంది కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. ఇది బంద్ అంటారా? అందుకనే మేము ఒక్కటే చెప్తున్నాను, అందరం ఏది జరిగినా దయచేసి నిర్మాత అనేవాళ్ళు మొత్తం అందరూ కలిపి కౌన్సిల్ నుంచో ఛాంబర్ నుంచో కట్టుబడి ఉంటాను అని అంటే బెటర్. నాట్ రికగ్నైజ్డ్ బై ఎస్ ఎ గిల్ట్ రికగ్నైజ్డ్ కాదు. 24 క్రాఫ్ట్స్లో మా ఛాంబర్లో రికగ్నైజ్డ్ కాదు. ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నాం. దాన్ని మీరు దయచేసి వచ్చి ఛాంబర్లో చేయండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూర్చోండి. కార్మికులు బాగుండాలి, మేము బాగుండాలి, అందరికీ అనుకూలంగా సమాధానం చేయండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరే పెంచుకుంటూ వెళ్ళిపోయి మాకు షూటింగ్లు అవ్వాలి, మా రిలీజులు అయిపోవాలి, మేము బాగుంటే చాలని చెప్పి మీరు షూటింగ్లు చేసుకుంటున్నారు. కొంతమంది మేము బాగుంటే చాలు మా కార్మికులు వదిలేశారు. అందుకనే ప్రొడ్యూసర్ కౌన్సిల్ని తీసుకున్న నిర్ణయానికి దయచేసి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పెద్ద సినిమా నిర్మాతలు ఎవరైతే చేస్తారో 10 మంది 5 మంది ఈ చిన్న సినిమా నిర్మాతలు కూడా పరిధిలో తీసుకోండి, అందరూ కలిపి చర్చలు జరపండి. ఇందాక ఇంకో మాట, చిరంజీవి గారు ఫైనల్లో చిరంజీవి గారు ఫైనల్. చిరంజీవి గారు ఆయనంతా ఆయన రాలేదండి. చిరంజీవి గారి దగ్గరికి కొంతమంది వెళ్ళారు, మనం అందరూ నిర్మాతలు వెళ్ళాం, బాధ చెప్పాం. 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, లేకపోతే నేను సెట్ చేస్తానని చెప్పారు. పెద్ద మనిషిగా ఉన్నారు కాబట్టి ఆయన అడిగారు, ఆయన కంపల్సరీ చెయ్యాలి, ఆయన మాట్లాడాలి. ఎందుకంటే కరోనాకి ఎవరు అడిగారు? చంద్రబాబు శ్రీనివాసరావు అడిగారు, ఎవరన్నా చిరంజీవి గారిని అడిగారా? కష్టాలు ఉండేటప్పుడు అన్ని చేయలేదా? కనుక హక్కు ఉంటుంది చంద్రబాబు శ్రీనివాసరావు కానీ చిరంజీవి గారికి కానీ మన ఆయన మాట వింటారని ఉద్దేశం బాలకృష్ణ గారికి అందరికీ కూడా వాళ్ళకి హక్కు ఉంది. కాబట్టి కూర్చొని షూటింగ్లు ఆపకండి, మీరు షూటింగ్లు చేస్తూ రండి, ప్రాబ్లం సాల్వ్ చేయండి. కనుక పెద్ద ఆయన కాబట్టి చిరంజీవి గారు వింటారని అందరూ చిరంజీవి గారి కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫెడరేషన్ చిరంజీవి గారి మాట వేదం అన్నారు కాబట్టి చూద్దాం, వెయిట్ చేద్దాం. కానీ ఇక్కడ ఏదైతే ఉందో పెద్ద సినిమా నిర్మాతలు ఛాంబర్ని కౌన్సిల్ పరిధిలో తీసుకొని చర్చలు జరపాలి, అగ్రిమెంట్లు చేసేటప్పుడు ఇది పరిధిలో తీసుకొని జరపాలి. లేకపోతే మాత్రం 100% మీరు సపరేట్ 8 మంది, మేము సపరేట్. ఇది మాత్రం ఇది అందరికి తరపున మేము చెప్తున్నాం. ఇది వాస్తవం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.